సో మనం ఇన్ని రోజులు రకరకాల న్యూస్ వేస్తే వింటూ ఉన్నాం. సో కానీ ఇలాంటి న్యూస్ కూడా ఉంటుందా అని సమాజంలో ఒక్కసారి అందరూ ప్రశ్నించుకునే సందర్భం వచ్చింది. సో ఆ న్యూస్ ఏంటిది అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సీటు కోసం కాలు నరుకున్న వైద్య విద్యార్థి. సో ఇక టాపిక్లోకి వెళ్తే, డాక్టర్ కావాలన్న తన కలలను సాకారం చేసుకోవడం కోసం ఒక విద్యార్థి అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా తన కాలిని నరుక్కొని దివ్యాంగ కోటాలో సీటు పొందాలని భావించాడు. కానీ అతని ప్రయత్నం విడిసికొట్టడంతో న్యాయ చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో జరిగింది. సూరజ్ భాస్కర్ అనే ఒక వ్యక్తి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దాడిలో గాయపడ్డాడు. పాదం తెగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతడి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సూరజ్ వాంగ్మూలంలో లోపాలు కనిపించాయి. అతడి ఫోన్ పరిశీలించగా అందులో ఒక మహిళా నెంబర్ తొలగించి ఉండడంతో అనుమానాలకు తావిచ్చింది. అతడి డైరీలో 2026లో నేను డాక్టర్ అవుతా అని రాసి ఉన్న క్రమంలో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. వైద్య విద్య ప్రవేశ పరీక్షకు 2 సార్లు రాసి అర్హత సాధించలేకపోయాడు. తీవ్ర ఒత్తిడికి లోనై ఎలాగైనా సీటు పొందాలని సూరజ్ భావించాడు. దివ్యాంగుల కోటాలో తేలికగా సీటు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. ఏకంగా ఒక పాదాన్ని తొలగించుకున్నాడు. ఇదంతా ప్రమాదంలో జరిగిందని కట్టుక తల్లాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనిపై దాని మీద న్యాయ సలహా తీసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించాడు. అతడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నాడు. సో ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు రకరకాల ఫేక్ సర్టిఫికెట్స్ తోటి చాలామంది జాబ్లలో జాయిన్ అయిన విధానాన్ని చూసాము. కానీ కేవలం వైద్య విద్యలో ప్రవేశం పొంది డాక్టర్ కావాలని తన కోరిక నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో దివ్యాంగుల కోటాలో చాలా సులభంగా అడ్మిషన్ వస్తుందని చెప్పి తన పాదాన్ని తనే నరుక్కొని దాన్ని ఎవరో గాయపరచాలని చెప్పేసి చిత్రీకరించి అడ్మిషన్ పొందాలనుకున్న అతని ఆశని భంగపాట కలిగింది. సో ఇది చాలా దురదృష్టకర సంఘటన అని చెప్పుకోవాలి. కేవలం ఒక అడ్మిషన్ కోసం తనకున్నటువంటి కాల్ని పాదాలని తను నరుక్కోవడం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టకర సంఘటన అనుకోవాలి. ఎందుకంటే మెరిట్లో కాకుండా ఒక రిజర్వేషన్ కాకుండా ఒక దివ్యాంగుల కోటాలో తను ఈజీగా పొందొచ్చు అని భావించి ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకర సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు ఇది.